ఆగస్టు 15 నుంచి ఏపీలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. రెవెన్యూ శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్టోబర్ 2లోగా రెవెన్యూ శాఖలో సమస్యల్ని పరిష్కరించాలని సీఎం సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా రెవెన్యూ శాఖ పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ శాఖలో సమస్యల పరిష్కారంలో సమీక్ష నిర్వహించారు. 10 లక్షల వరకు విలువైన వారసత్వ భూములకు సచివాలయంలో 100 రూపాయలు చెల్లించి సెక్షన్ సర్టిఫికెట్లు పొందే వెసులుబాటు కల్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. 10 లక్షలు దాటిన భూములకు 1000 చెల్లించి సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. కుల ధృవీకరణ పత్రాలను ఆగస్టు 2లోగా మంజూరు చేయాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు. మెజార్టీ రెవెన్యూ సమస్యలను అక్టోబర్ 2లోగా పరిష్కరించాలని సూచించారు. ప్రతి భూమికి సంబంధించిన సమాచారం సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. త్వరలో క్యూఆర్ కోడ్ ఉండే పాస్ పుస్తకాలను తీసుకొస్తామని అన్నారు. దీంతో పాటు వివిధ రకాల భూములకు రంగుల పాస్బుక్లను కేటాయిస్తామన్నారు. ఆగస్టు 15 నుంచి ఉచితంగా వాటిని పంపిణీ చేస్తామన్నారు. 2027 డిసెంబర్ నాటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భూముల రీసర్వే పూర్తి చేయడంతో పాటు శ్మశాన వాటికల నిర్మాణానికి 138 కోట్ల విడుదలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారని అన్నారు. ఆధార్ నంబర్ కొడితే అతనికి ఎన్ని భూములు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అనేది కూడా లింక్ తెచ్చే విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సూచించారు. పాస్బుక్ అనేది వారికి ఒక మనసుకి ఆనందం కలిగించేటటువంటి విషయం. తప్పకుండా క్వాలిటీ పాస్బుక్ ఉచితంగా కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఏదైతే 21 కోటి మంది గతంలో ఇచ్చినారో వాళ్ళందరికీ కూడా ఆగస్టు 15 ఒక పండుగ వాతావరణంలో ఈ పాస్బుక్లు అందరికీ కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఏఏ ద్వారా భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సలహాలు ఇస్తున్నామన్నారు. భూములకు ఆధార్, సర్వే నెంబర్ల అనుసంధానంతో సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. గ్రీవెన్స్ ద్వారా వచ్చిన 4.63 లక్షల ఫిర్యాదుల్లో 3.99 లక్షల ఫిర్యాదులు పరిష్కరించినట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఫ్రీ హోల్డ్ పేరుతో చేసిన అక్రమాలపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమవుతుందన్నారు. సర్వే, రిజిస్ట్రేషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ మూడింటికి కూడా బ్లాక్ చేంజ్ చేసి ఎక్కడ కూడా ఫ్రాడులెంట్ రిజిస్ట్రేషన్ కానీ ఫ్రాడ్ ఎంట్రీ కానీ జరగకుండా ఉండే విధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా తెస్తా ఉన్నాం. అలాగే మరి ముఖ్యంగా ఏదైతే రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్స్ కూడా గతంలో ఇప్పుడు కూడా చూస్తా ఉన్నాం, ఎంతోమంది ఎన్నో ఫ్రాడ్ అండ్ రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. దాన్ని రద్దు చేయాలన్నా పేదవాడు ఇబ్బంది పడిన కోర్టుకు వెళ్ళాల్సి వచ్చేది. దానిపైన కూడా మేము ఇప్పుడు అధ్యయనం చేస్తున్నాం. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం గ్రాంట్స్ కింద ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం తెలిపారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఉండడంతో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంలో న్యాయపరమైన సలహాలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.